కీళ్ళ మార్పిడి విషయానికొస్తే సో ఇప్పుడు ఎందుకు పెరిగినాయి సార్ కీళ్ళ మార్పిడి అంటే అజంప్షన్ సెట్ దట్ బికాస్ ఆఫ్ కరోనా బికాస్ ఆఫ్ ద మెడిసిన్స్ కీళ్ళ మార్పిడి పెరిగింది అన్నారు ఇందులో వాస్తవం ఉందా? See, I think no, I don't agree with that. Only one certain దాని గురించి ఒక పర్టికులర్ ప్రాబ్లమ్ని హైలైట్ చేద్దాం. పోస్ట్ కోవిడ్ పెరిగిన కీళ్ళ మార్పిడి ఇస్ హిప్ రీప్లేస్మెంట్స్. హిప్లో ఏవియన్ అని ఒక ప్రాబ్లం వస్తుంది, ఎవాస్కులర్ నెక్రోసిస్. ఏవియన్ అంటే మన హిప్ బాల్ ఫీమరల్ హెడ్ అంటాం. ఫీమరల్ హెడ్లో మైక్రో సర్క్యులేషన్ ఉంటుంది, రక్త ప్రసరణ. ఆ రక్త ప్రసరణ డెడ్ అయిపోవటం వల్ల అది త్వరగా బోన్ డెడ్ అయిపోతుంది. దాన్ని ఎవాస్కులర్ నెక్రోసిస్ అంటారు. వాస్కులర్ అంటే వాస్కులారిటీ లేకపోవటం వల్ల నెక్రోజ్ అయిపోయేదాన్ని నెక్రోసిస్ అంటారు. పోస్ట్ కోవిడ్ ఎందుకు? కోవిడ్ వచ్చిన వాళ్ళకి ద స్టాండర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాజ్ స్టిరాయిడ్ బికాస్ టు రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద బాడీ. అన్ఫార్చునేట్లీ దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏంటి అంటే ఈ మైక్రో సర్క్యులేషన్ మైక్రోవాస్కులరైజేషన్కి ఇట్ విల్ హ్యాంపర్. అక్కడ ప్రెషర్తోనే పనిచేయాలి. ఇప్పుడు మీరు మన హోస్ పైప్ ఉంటుంది, బాగా ఫోర్స్ కొట్టాలంటే ఏం చేస్తారు? ఒత్తుతారు. మీరు నొక్కితే కదా మంచి ఫోర్స్ వస్తుంది. సేమ్ వే మైక్రోవాస్కులేచర్కి సర్టన్ ప్రెషర్ ఈజ్ ఇంపార్టెంట్. స్టిరాయిడ్ వల్ల ఏమవుతుందంటే ప్రెషర్స్ బాగా తగ్గిపోయి బ్లడ్ ఫ్లో తగ్గిపోయి అక్కడ దీనివల్ల ఈ నెక్రోసిస్ అనేది పెరిగిపోయి ఆటోమేటిక్గా డెడ్ అయిపోతుంది అనమాట. అది అన్ఫార్చునేట్లీ యంగ్ పీపుల్లోనూ ఆల్ ఏజ్ గ్రూప్స్లోనూ ఇది చూడటం జరుగుతుంది. సో అదొక్కటే కోవిడ్ సంబంధిత జాయింట్ రీప్లేస్మెంట్స్ పెరగటానికి అవకాశం. దీని గురించి ఒక పెద్ద టాపిక్ ఉందండి, మనం ఒకసారి క్లీన్గా దాని గురించి డిస్కస్ చేద్దాం. ఏవియన్ అండ్ హిప్స్, ఓకే, అండ్ పోస్ట్ కోవిడ్, ఓకే. వేరే రెగ్యులర్ రీప్లేస్మెంట్స్ ఎందుకు పెరిగినాయి అంటే చేసే డాక్టర్లు పెరిగిపోయారు, చేసే హాస్పిటల్స్ పెరిగినాయి, అండ్ అవైలబిలిటీ. బేసిక్గా ఒకప్పుడు రీప్లేస్మెంట్ అంటే మీ ఫ్యామిలీలో ఎంతమంది రీప్లేస్మెంట్ చేయించుకుంటారు? నేను ఇప్పుడు మా ఫ్యామిలీ ఎవరికి ఫ్యామిలీ మెంబర్ చేసినా ఒకళ్ళకి ఫ్యామిలీలో రీప్లేస్మెంట్ అయి ఉంటుంది. ఈజీ అవైలబిలిటీ, దాని గురించి అవగాహన పెరగటం. అవగాహన అంటే రీప్లేస్మెంటే కదా, అదే వెళ్ళి 3 రోజులు చేయించుకుంటాం వచ్చేస్తాం. సో ఈజీ అవైలబిలిటీ, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఫారిన్ ట్రావెల్ అందరూ చేస్తున్నారు కదా ఇప్పుడు, సేమ్ లైక్ దట్ అవైలబిలిటీ వల్ల. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.